హలో అండి, అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇక్కడ ఏంటో అన్ని ప్రసాదాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఇది ఎక్కడ కాదండి, మా విల్లాలోనే అనమాట, మా కమ్యూనిటీలోనే ఇలా అన్న ప్రసాదాలు అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ఎందుకు చేసుకుంటున్నాం అనేది మీకు తెలియాలంటే వీడియోని పూర్తి వరకు ఎండ్ వరకు చూడండి, పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఎవరు మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. న్యూ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మేము మా కమ్యూనిటీలో గణపయ్యను 9 రోజులు పెట్టాలని నిర్ణయించుకున్నామండి. సో ఈ 9 రోజులు మేము మా కమ్యూనిటీ వాళ్ళమందరం కలిసి రోజుకొకరు ఇలా డిన్నర్ అయితే నైట్ టైం ప్లాన్ చేసుకుంటాం అనమాట. డే టైం అయితే ప్లాన్ చేయమండి, ఎందుకంటే అందరూ డ్యూటీస్కి వెళ్ళిపోతారు. సో ఎవరు ఉండరు అవైలబుల్ అని చెప్పేసి నైట్ టైం అయితే అందరూ ఇంటి దగ్గర ఉంటారు, అందరూ మంచిగా అవైలబుల్లో ఉంటారు అని చెప్పేసి మేము నైట్ టైం అయితే డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. సో మాకు అవైలబుల్ బట్టి మేమైతే ప్లాన్ చేసుకున్నాము. చూడండి అందరూ ఎంత బాగా మంచిగా ఒక కుటుంబంగా చేరి ఇక్కడ తింటున్నారు. సో చూడండి, పెద్దవాళ్ళు తినేటప్పుడు వీడియో తీస్తున్నానని చెప్పేసి వాళ్ళు కొంతమంది షై అవుతున్నారనమాట. ఇక్కడ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసిమెలిసే ఉంటారనమాట. వీళ్ళు వాళ్ళు అని లేకుండా, ఈ మతం ఆ మతం అని లేకుండా అందరూ గ్యాదర్ అయ్యి అందరూ కలిసిమెలిసి ఉండి చేసుకునే పండగ అనమాట ఈ నాగమయ్య స్వామి పండగ. సో ఈ పండగ వచ్చిందంటే చాలండి, మనకి 9 రోజులు కానివ్వండి, 11 డేస్ కానివ్వండి, 13 డేస్ కానివ్వండి, మనకి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి నాగమయ్య స్వామి పండగ అంటేనే. సో నాకు తెలిసి మీ ఏరియాలో, మీ కమ్యూనిటీలో, మీ ఏరియాలో, మీ స్ట్రీట్లో కూడా ఇదే విధంగా మీరు మీ ఇంటి గణపయ్య దగ్గర ఇలాగే చేసుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను. మీ ఇంటికి దగ్గరగా ఉన్న గణపయ్య దగ్గర ఇలాగే మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటండి, అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఇదే చేస్తూ ఉంటారు. సో అలాగే మేము కూడా మా గణపయ్య ముందు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో అన్నప్రసాదాలు అయితే అయిపోయాయి, అందరూ మంచిగా తినేశారు హ్యాపీగా. సో ఇక ఆటపాటలు ఆడదాము అని చెప్పేసి పెద్దలైతే కోలాటం నిర్ణయించుకున్నారు, పిల్లలైతే కొన్ని గేమ్స్ అయితే డిసైడ్ అయ్యారు. సో ముందుగా పెద్దలకి కోలాటం పెడదామని చెప్పేసి అనుకున్నారు. సో కోలాటంకి అయితే ఎవరెవరు ఆడతారు ఏంటి అని అనేది అందరూ డిసైడ్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ యూత్ ఉన్నారు, ఐ మీన్ యంగ్ వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. సో యంగ్ వాళ్ళకైతే కోలాటం వచ్చు, నెక్స్ట్ పెద్దలకైతే కొద్దిగా కోలాటం రాదు, కొంతమందికి వచ్చు కొంతమందికి రాదు. సో వాళ్ళంతా ట్రయల్ చేస్తున్నారు అనమాట, వాళ్ళకి నేర్పిస్తున్నారు, వాళ్ళు ట్రయల్ చేస్తున్నారు. సో అందరూ ఒకేసారి కోలాటం మంచిగా బీట్ వేయాలి, మంచిగా స్టిక్స్ ఒకేసారి పడాలి అని అండర్స్టాండింగ్ రావాలి అని చెప్పేసి ఫస్ట్ ట్రయల్ చేస్తున్నారు. ఈ ట్రయల్లో కొంతమంది అయితే మంచిగా పార్టిసిపేట్ చేశారు, ఓకే వచ్చేసింది, బాగా మంచిగా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు. మా అమ్మ చూడండి ఇక్కడ ఓ అని ఎగరేస్తుంది, పింక్ గ్రీన్ కాంబినేషన్ శారీ అండి మా అమ్మ ఇక్కడ ఉండేది. మోకాలు నొప్పులు అంటుంది, మళ్ళీ ఎగురుతూనే ఉంటుందండి. వినాయక స్వామి పండుగ వచ్చినప్పుడల్లా వినాయక స్వామి పండుగని ఎన్ని రోజులు అయితే పెట్టుకుంటామో అన్ని రోజులు ఎగురుతూనే ఉంటుంది మా అమ్మ అయితే. ఫుల్గా ఎగరేస్తుంది, అన్ని మోకాలు నొప్పులు మర్చిపోయి. మళ్ళీ ఇంటికి వచ్చేసాక అబ్బా నాకు కాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ మాత్రలు వేసుకుంటుంది, మళ్ళీ ఆయింట్మెంట్ పూసుకుంటుంది. ఇలా మా అమ్మాయి కదండి, మా అత్తయ్య కూడా ఇదే విధంగా అనమాట. మా అమ్మకు మా అత్తయ్య గారికి ఇద్దరికి ఫుల్గా ఇలా ఆటలాడము, ఇలా కోలాటం వేయడము, ఇలా సాంగ్స్ పాడడం, ఇలా వీళ్ళకి బాగా మంచి ఇంట్రెస్ట్ అనమాట. సో వీళ్ళైతే అందరూ మంచిగా అయితే వేస్తున్నారు కోలాటం. ఫైనల్గా చూడండి ఎంత మంచిగా వేస్తున్నారు, అందరూ ఒకేసారి బెండ్ అవుతున్నారు, ఒకేసారి స్టిక్స్ పడుతున్నాయి, చాలా బాగుంది కదండి. సో ఇంకా మంచి సాంగ్ ఒకటి పెడదాము, సాంగ్ పెట్టినాక వీళ్ళందరూ స్టిక్స్ ఎలా పడతాయో మీకు కూడా తెలుస్తుంది. अरे फास्ट 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 मो 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 ఇంకా పైకి పైకి కింది కొట్టండి, పైకి కిందికి, పైకి కింది కొట్టండి అంతే.
ఇక లాస్ట్లో ఆటపాటలు గేమ్స్ అన్నీ ఫినిష్ అయిపోయాక ఆ తర్వాత లాస్ట్లో ఇలా కేక్ కటింగ్ అయితే చేపించేసామండి. ఈ కేక్ కటింగ్ ఎందుకు అనుకుంటారా, ఈరోజు మా విల్లాలో ఇద్దరిది పుట్టినరోజు అనమాట. సేమ్ ఒకే రోజే వచ్చేసింది. సో 1 ఈజ్ మా మరదలు అండ్ 1 మోర్ ఈజ్ బ్రదర్ అనమాట. సో వీళ్ళిద్దరికి చెరొక కేక్ తెప్పించేసి వీళ్ళ కేక్ కటింగ్ కూడా వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే జరిపించేసామన్నమాట. ఇదండి, ఈ విధంగా అయితే మేము ఈరోజు సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.